23వ అధ్యాయంలో ఒక పట్టణం మీదకి ఒక తెగ వచ్చింది, ఫిలిస్తీన్ల తెగ. ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. ఆ సంగతి దావీదు చెవుకు వచ్చింది. అప్పుడు దావీదు దేవుని వద్ద విచారణ చేశాడు. దేవా యెహోవా, మరి నా చెవు కినపడిన మాట నిజమే కదా, మరి నేను వెళ్ళి ఆ పట్టణాన్ని రక్షించానా అంటే, ఆ రక్షించు, మరి ఆ పట్టణము ఆ ప్రజలు ని కాపాడటానికి మరి నాకు అంత శక్తి సాలదు గాని నాకు నీవు అనుగ్రహించు అన్నప్పుడు దావీదుకి నిశ్చయముగా నేను తోడై ఉంటాను, నువ్వు పోయి ఆ పట్టణాన్ని కాపాడు, రక్షించు అన్నాడు. అన్న మాట ప్రకారముగా ఆ పట్టణానికి సమీపించాడు. శత్రు చేతుల నుండి ఆ పట్టణాన్ని రక్షించాడు. రక్షించిన కొన్ని రోజులకే ఒక మనిషి నైజం, ఒక మనిషి బుద్ధి కొన్ని రోజులకే తెలిసిపోతూ ఉంది. ఏమైందయ్యా అంటే, ఆ పట్టణము కైలా. ఈ కైలా పట్టణాన్ని ఫిలిస్తీన్లు చుట్టుముట్టారు. ఫిలిస్తీన్లు చుట్టుముడితే ఫిలిస్తీన్ల చేతుల నుండి కైలా ప్రజలని విడిపించాడు, రక్షించాడు. వారి స్త్రీల మాన ప్రాణాలని పోకుండా కాపాడాడు. వారు దాచుకున్న సొమ్ము కొల్లకొట్టకుండా, శత్రువుకి చిక్కకుండా శత్రువు గుండెల్లో నిద్రపోయిన వాడు దావీదు. అలాంటి దావీదుని, రక్షించిన దావీదుని కైలా పట్టణస్థులు ఏం చేశారా అంటే, ఇక్కడ మనిషి కృతజ్ఞత హీనత కనపడుతుంది, కృతజ్ఞత బుద్ధి కనపడలేదు, కృతజ్ఞత హీనత కనపడుతుంది. నేనంటాను, ఇక్కడ కైలా పట్టణస్థులని కాపాడాడు. వీరేం చేయాలి? వారు బ్రతికున్నంత కాలము దావీదుని కనపరుస్తూనే ఉండాలి, దావీదుకి అన్ని వేళలా సపోర్టుగా నిలబడాలి. కానీ ఈ కైలా పట్టణస్థులు ఉన్నారు చూశారు, ఈ పట్టణస్థులు వారి బుద్ధిని క్షణ మాత్రంలోనే బయటపెట్టేశారు. అక్కడక్కడ కొన్ని సందర్భాలలో మనము కూడా కొన్ని రకాలైన ఏదో అంతా చేయకపోయినా కొద్ది గొప్ప చేస్తూనే ఉంటాం. కానీ కొద్దిమంది లబ్ధి పొందుతారు, మేలు తీసుకుంటారు, ఆఖరికి చేసిన మేలుకు ఉపకారం చేయకపోగా అపకారమే తలబెడతారు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితే. నేనేమి మర్మాలేమి చెప్పట్లేదు. ఏదో ప్రభువు వారు ఈ రీతిగా నాతో మాట్లాడాడు కనుక నేను మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో మనం చూస్తే చేసిన సహాయానికి, చేసిన మేలుకి కృతజ్ఞత కలిగిన భావం ఉంటుందా అంటే లేదు. వెంటనే మర్చిపోతున్నారు. వెంటనే ఏదో ఒకటి అవసరమైతే లేని వాటిని సృష్టించైనా సరే బయటికి పంపించే స్థితిలోకి ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు, ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నది ఇదే. ఏమండి? అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ధనము నీకుంటే ఏమండి? ఇది కాదు దావీదు ఆశించింది. కైలా పట్టణస్థుల్ని ఇది ఆశించలా, ధనము ఆశించలా, ప్రేమని ఆశించాడు. అప్పుడు దావీదుని
సౌలు చేతికి